I have been telling you, నేను మీతో చెప్తూ వస్తుంటున్నాను, our God has a perfect plan in his hand. మన దేవుడు తన యొక్క చేతిలో పరిపూర్ణమైనటువంటి సంకల్పాన్ని, ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. There is no alteration is required. దాంట్లో ఏ మార్పు అవసరం లేదు. No changes he will make. ఆయన ఏ మార్పులు చేయరు. And everything he will do. అన్నిటిని కూడా ఆయన చేస్తారు. And in that perfect plan, ఆ పరిపూర్ణమైనటువంటి సంకల్పంలో he kept for his people ఆయన New Jerusalem. ఆయన తన ప్రజల నిమిత్తము నూతన యెరూషలేము ఉంచారు. That is the promise he made. ఆయన చేసినటువంటి వాగ్దానం ఇది. And in John 14 he said, యోహాను 14లో ఆయన అన్నారు, let not your heart be troubled. మీ హృదయములు కలవరపడనీయకుడి. I will go and prepare a place for you. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను. If I go and prepare the place for you, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచినట్లయితే I will come again నేను మళ్ళా తిరిగి వస్తాను and receive you unto myself, నా యొద్దకు మిమ్మల్ని తీసుకుని పోతాను. so that where I am there you would be. తద్వారా నేను ఎక్కడ ఉంటానో మీరు కూడా అక్కడ ఉంటారు. And that is what he told to the people, ప్రజలకు ఆయన చెప్పినటువంటి సంగతి ఇది. to the disciples. శిష్యులకు This is the promise he gave. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. Come on, my words will not fail. చూడండి, నా మాటలు తప్పిపోవు. Then he talks to his father. ఆ తర్వాత తన తండ్రితో మాట్లాడుతున్నారు ఆయన. In John 17, యోహాను 17లో he says, ఆయన అంటారు, John's Gospel, యోహాను సువార్త chapter 17, 17వ అధ్యాయం verse 24. 24వ వచనం. Father, I will that they also whom thou hast given me be with me where I am, that they may behold my glory, which thou hast given me, for thou lovedest me before the foundation of the world. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. No, how clearly he is talking here. చూడండి ఎంత స్పష్టంగా ఆయన ఇక్కడ మాట్లాడుతున్నారు. Lord, Father, తండ్రి, I am not praying for all people. నేను అందరి కోసం ప్రార్థన చేయట్లేదు. In verse 9 he says, 9వ వచనంలో ఆయన అంటారు, I pray for them. I pray not for the world, but for them which thou hast given me, for they are thine. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవు వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. I am not praying for all the people of this world. ఈ లోకంలో ఉన్న ప్రజలందరి కోసం నేను ఇప్పుడు ప్రార్థన చేయట్లేదు. You have given me some people. నీవు నాకు కొంతమందిని ఇచ్చావు. They came to me because you gave me. నీవు నాకు ఇచ్చావు కాబట్టి వారు నా దగ్గరకు వచ్చారు. And Jesus said, యేసు అన్నారు, nobody can come to me unless my Father gives them to me. తండ్రి నాకు ఇస్తేనే తప్ప ఏ ఒక్కరూ నా దగ్గరికి రాలేరన్నారు ఆయన. Father gives. తండ్రి ఇచ్చేవాడు. That is what he said in John 6. యోహాను సువార్త 6లో ఆయన మాట సెలవిచ్చారు. John's Gospel, యోహాను సువార్త chapter 6, 6వ అధ్యాయం verse 44. 44వ No వచనం. man can come to me except the Father which has sent me draw him, and I will raise him up at the last day. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. Verse 65. 65వ వచనం. And he said, therefore said I unto you, that no man can come unto me except it were given unto him of my Father. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా ఎదుకు రాలేడని ఈ హేతును బట్టి మీతో చెప్పితినను. So unless Father gives me, you can never come to me. Jesus is telling about you. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీ గురించి ఏం చెప్తున్నారంటే, తండ్రి నిన్ను నాకు ఇస్తే తప్ప నీవు నా ఎదుకు రాలేవంటున్నారు. So if you have Jesus today, కాబట్టి ఈ రోజున నీవు యేసుని కలిగి ఉంటే, you know the secret behind it? దాని వెనుకున్న రహస్యం తెలుసా? Oh, because somebody preached to you, somebody did this. ఎవరో నీకు బోధించారు కాబట్టి, ఎవరో ఇది చేశారు కాబట్టి కాదు. No. లేదండి. That is of course. Same Father used somebody. అయితే అదే తండ్రి ఎవరినో ఒకరిని ఉపయోగించుకున్నారు. But it is from the Father. అయితే ఇది తండ్రి దగ్గర నుంచి వచ్చింది. What did the Father do? తండ్రి ఏం చేశారు? He took you. ఆయన నిన్ను తీసుకున్నాడు and gave it to Jesus. యేసుకి ఇచ్చారు.
That's why Jesus says, ఈ కారణాన్ని బట్టి యేసు అంటున్నారు, Father whom you have given me. తండ్రి ఎవరినైతే నీవు నాకు ఇచ్చావో. And he also says, ఆయన ఈ విధంగా కూడా no అంటున్నారు, man can come to me unless he is given to me by Father. నా తండ్రి వారిని నాకు అనుగ్రహించితేనే తప్ప ఎవడు నా ఎదుకు రాలేడు అంటున్నారు. And John 10:29. యోహాను సువార్త 10:29. My Father which gave them me is greater than all, and no man is able to pluck them out of my Father's hand. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. So your status you must understand. కాబట్టి నీ స్థాయిని నువ్వు అర్థం చేసుకోవాలి. God may use anybody. దేవుడు ఆయన ఎవరినైనా ఉపయోగించుకోవచ్చు. To take you, Father can take you and give you to Jesus. తండ్రి నిన్ను తీసుకుని యేసుకి ఇవ్వడానికి ఆయన ఎవరినైనా ఉపయోగించుకోవచ్చు. But this Bible says, అయితే ఈ బైబిల్ గ్రంథం చెప్తుంది, it came from the Father. అది తండ్రి దగ్గర నుంచి వచ్చింది. Now see our brother Nunna. ఇప్పుడు మన సోదరుడు నున్నా గారి గురించి He తీసుకోండి. himself told, ఆయనే స్వయంగా చెప్పారు, God sent me to America. దేవుడు నన్ను అమెరికాకు పంపించాడు. Before I went to America, నేను అమెరికాకు వెళ్ళక ముందు I told the Lord, నేను ప్రభువుతో చెప్పాను, I am going నేను వెళ్తున్నాను, for the souls. నేను ఆత్మల నిమిత్తం వెళ్తున్నాను. I want to preach all over America. అమెరికా అంతటా బోధించాలని నేను కోరుతున్నాను. All over the America. అమెరికా అంతటా కూడా, Every place. ప్రతి స్థలంలో. And secondly, రెండవదిగా, I want visa in 5 minutes. నాకు వీసా 5 నిమిషాల్లో కావాలి. Can it be possible? సాధ్యమా ఇది? And another thing I said, ఇంకొక సంగతి నేను చెప్పింది, the Reserve Bank రిజర్వ్ బ్యాంకు gave me only $500 వాళ్ళు నాకు కేవలం $500 ఇచ్చారంతే. and nothing more I was eligible. దానికి ఇంకా అధికంగా నాకు అర్హత లేదు. And my whole property for travels and everything is $500. నాకు ఆస్తి అంతా కూడా నా యొక్క ప్రయాణం నిమిత్తం మిగతా అన్నిటి కోసం నాకున్నదంతా కూడా ఆ $500. And according to my word, నా యొక్క మాట ప్రకారంగా if God sends me all over the world, దేవుడు అమెరికా దేశం all over America, అమెరికా దేశం అంతటా కూడా దేవుడు నన్ను పంపితే I need not $500, but $5 million. నాకు $500 కాదు కానీ $5 మిలియన్ల కావాలి. So much money I need. అంత డబ్బు కావాలి. But I told the Lord, అయితే నేను ప్రభుతో చెప్పాను, within this $500, ఈ $500 you send me everywhere. నన్ను అమెరికా అంతటా పంపించు. Not by walk, నడిచి కాదండి, not by bullock cart, ఏదో ఎద్దుల బండి మీద కాదు, by airplane. ఏరోప్లేన్లో, విమానంలో. What a foolish talk. ఎంత బుద్ధిహీనమైన మాట ఇది, What an impossible thing. అసాధ్యమైన సంగతి ఇది. But I talked to Father. అయితే నేను తండ్రితో మాట్లాడాను, Father, you have souls. తండ్రి నీకు ఆత్మలు ఉన్నాయి, I want to be used for that. వారి నిమిత్తము నేను ఉపయోగించబడాలని కోరుతున్నాను. Okay, you know what happened? సరే, ఏం జరిగిందో తెలుసా? I went late నేను ఆలస్యంగా వెళ్ళాను to Madras మద్రాస్కి. for the visa. ఆ వీసా కోసం ఆలస్యంగా Because వెళ్ళాను. it was the first time. ఎందుచేతంటే మొట్టమొదటిసారి నేను వెళ్తున్నాను. And I went to Madras. నేను మద్రాస్కి వెళ్ళాను. By that time, ఆ సమయానికి the entrance is almost closed. ఆ యొక్క గుమ్మం ఎంట్రన్స్ దాదాపు మూసేస్తున్నారు. Somehow the last number I got 95. ఏదో విధంగా ఆఖరి నెంబర్ 95 నాకు దొరికింది. I don't know which side to go. ఎక్కడ కూర్చోవాలో ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. And I saw the counter. అక్కడ కౌంటర్ చూశాను. And I should not go there. నేను అక్కడికి వెళ్ళకూడదు. Because people are waiting. ఎందుకంటే అందరూ కూర్చున్నారు, వేచి The చూస్తున్నారు. number 5 has come. 5వ నంబర్ వచ్చింది. Next 6 will come. తర్వాత 6 వస్తది. Next 7 will come. 7 వస్తది. And they will call. The number will be shown there. ఈ విధంగా వారు పిలుస్తారు, నెంబర్ కనబడుతుంది అక్కడ. But I don't know all these things. అయితే ఇవన్నీ నాకు తెలియదు. I went straight to the counter. నేను తిన్నగా కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాను. And I gave my passport. నా పాస్పోర్ట్ ఇచ్చాను. And that lady asked me one question. ఆమె American lady. ఆ కూర్చున్న ఆమె నన్ను అడిగింది, Are you going alone? నీ ఒంటరిగా వెళ్తున్నావా, Are you going with your wife? లేకపోతే భార్యతో వెళ్తున్నావా? I said, I am going alone. నేను ఒంటరిగా వెళ్తున్నానని చెప్పాను. Okay. సరే, Take your visa. వీసా తీసుకో. And pay 150 rupees in the next window. ప్రక్కన విండోలో ప్రక్క కిటికీ దగ్గర 150 రూపాయలు కట్టు. That's all. అయిపోయింది. And I was about to go. నేను వెళ్ళబోతున్నాను. The next window. ప్రక్క విండో. She shouted loudly. ఆమె గట్టిగా అరిచింది, I did a mistake. నేను తప్పు చేశాను. I came back. మళ్ళా వెనక్కి వచ్చాను నేను. What happened? What happened? I asked her. ఆమెను అడిగాను, ఏమైంది అన్నాను. Then she said, ఆమె అప్పుడు, it is not your mistake. ఇది నీ తప్పు కాదు, It is not your mistake. నువ్వు చేసిన It is తప్పు my కాదు, mistake. నా తప్పు ఇది. Your token number is 95. నీ టోకెన్ 95. I should give to 6 and 7 like that. 6, 7 ఈ విధంగా వరుసగా ఇచ్చుకుంటూ I వెళ్ళాలి. did a mistake and gave you. నేను తప్పు చేసి నీకు ఇచ్చేసాను ఇది. Then you know what my heart is telling? అప్పుడు నా హృదయం ఏం చెప్తుందో తెలుసా? Madam, మేడం, it is from my Lord. ఇది నా ప్రభు దగ్గర నుంచి వచ్చింది.
You do tappu or blunder or anything. నువ్వు తప్పు చెయ్యి, ఏదైనా నేరం చెయ్యి, ఏమైనా కానీ You have to give me visa. నువ్వు నాకు వీసా In ఇవ్వాలి. 5 minutes I got it. 5 నిమిషాల్లో నాకు దొరికింది. Then $500. ఆ తర్వాత $500. I have souls in America. అమెరికాలో నాకు ఆత్మలు ఉన్నాయి. Because Father wants me to give those souls to Jesus Christ. ఎందుచేతనంటే తండ్రి ఆ ఆత్మలను నేను యేసుక్రీస్తుకి వాళ్ళని దేవుడు కోరుతున్నాడు. Yes, we are his co-workers. కాబట్టి మనం ఆయన సహపనివారం. How can I think of traveling all over America with $500? $500తో అమెరికా అంతటా ఎలా నేను ప్రయాణం చేయగలను? One small fare from Chicago to Los Angeles when I inquired. చికాగో నుంచి లాస్ ఏంజలస్ వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుందో నేను అడిగి తెలుసుకున్నప్పుడు one way. ఒకవైపు ప్రయాణం $750. $750. Then with 500. అప్పుడు $500 Can I go everywhere? ఎక్కడికైనా అన్ని చోట్ల But వెళ్ళగలను. what I asked the Lord. అయితే నేను ప్రభువుని అడిగింది ఏమిటి? And he will do wonders for you also. ఆయన నీకు కూడా అద్భుతాలు చేస్తాడు. I went to Bahrain. బహ్రెయిన్కి వెళ్ళాను నేను. And my brother was there. నా సహోదరుడు అక్కడ ఉన్నాడు. Co-brother. Co-brother. And we found one man who is known to our brother. మా కో-బ్రదర్కి తెలిసినటువంటి ఒక ఆయన్ని మేము కలుసుకున్నాం. And he told him. ఆయన నా కో-బ్రదర్ ఆయనతో చెప్పాడు. See, my brother, he is going to New York. చూడండి మా సహోదరుడు ఈయన న్యూయార్క్ వెళ్తున్నారు. And can you give him any suggestion how he can travel? ఆయన అరబ్ వ్యక్తిని అడుగుతున్నారు, అమెరికా దేశం అంతటా కూడా ఎలా ప్రయాణం చేయాలో మీరు ఏమైనా సలహా ఇస్తారని అడిగాడు. Only suggestion he asked. ఆయన కేవలం సలహా అడిగాడు. And that man said, ఆయన అన్నాడు, okay, I have got a ticket, I can give him. నా దగ్గర ఒక టికెట్ ఉంది, నేను ఆయనకి ఇస్తాను అన్నాడు ఆయన. Immediately I asked the question. వెంటనే నేను ప్రశ్నించాను. To travel all over America, he has got a ticket. అమెరికా అంతటా ప్రయాణం చేయడానికి ఈయన దగ్గర టికెట్ ఉందంట. How much that is, sir? అది ఎంత అండి? He is standing tall. ఆయన చాలా పొడవుగా ఉన్నాడు. And put that turban and whatever it is, the Arabs do that. అరబ్బులు ఏ విధంగా అయితే వస్త్రధారణ చేస్తారో అలాగా అన్ని బట్టలు వేసుకున్నాడు ఆయన. How much, sir? I said. నేను అడిగాను, ఎంత ఖరీదు చేస్తుందండి అని. Oh, you gave me $440. ఆయన అన్నాడు, మీరు $440 ఇవ్వండి, $440 ఇవ్వండి. I got 500. నా దగ్గర 500 ఉన్నాయి. It's just 440. $440. What a terrible thing. ఎంత గొప్ప సంగతి ఇది. But I never believed. అయితే నమ్మలేదు నేను. Oh, I will lose this 500 also. ఈ 500 కూడా నేను నష్టపోతాను అనుకున్నాను. I was not willing to take from him. అతని నుంచి టికెట్ తీసుకోవడానికి నాకు ఇష్టం లేదు. But how can I say? అయితే ఎలా చెప్పాలి? I said like this. నేను ఇలా చెప్పాను, Sir, I will come tomorrow and take from you. అయ్యా రేపు వస్తాను మీ దగ్గర తీసుకుంటానని చెప్పాను. And we both went to this agency, that agency, and every agency there in Bahrain. తర్వాత మా కో-బ్రదర్తో కలిసి ఈ ఏజెన్సీ నుంచి ఆ ఏజెన్సీ నుంచి ట్రావెల్ ఏజెంట్లు అందరి దగ్గర బహ్రెయిన్ లో తిరిగాం. We asked them. అక్కడ వారిని అడిగాం, Is there any ticket for $440? I can travel all over America. $440 వచ్చే టికెట్ ఏదైనా ఉందా? దాన్ని పట్టుకుని అమెరికా అంతటా తిరిగి వచ్చా అటువంటిది ఏదైనా ఉందా అని అడిగాం. They looked at our faces again and again. వారు మళ్ళా మా ముఖాలు చూశారు. They were looking at our faces. ముఖాల వైపు చూస్తున్నారు. These two are mad fellows. ఇద్దరు పిచ్చోళ్ళు. How they can come here? ఎలా వచ్చారు ఇక్కడికి? They say, వారు అంటారు, with $440, $440 they want to go all around America. అమెరికా అంతా తిరగాలట. Naturally, they think like that. సహజంగానే అలా అనుకుంటారు. So I came to know. కాబట్టి నాకు తెలిసిందేమంటే, No, it is not possible. ఇది సాధ్యం కాదని తెలిసింది. I went home. ఇంటికి వెళ్ళాను, prayed, ప్రార్థన చేశాను, knelt down. మోకరించాను. Lord, what should I do? ప్రభు నేనేం చేయాలి? What should I do? ప్రభు ఏం చేయాలి నేను? The Lord spoke to me. ప్రభు నాతో మాట్లాడారు. God speaks to us. ప్రభు మనతో మాట్లాడతారండి. You take that ticket, he said. ఆయన అన్నారు, నువ్వు ఆ టికెట్ తీసుకోమని చెప్పారు. Okay. సరే, I came there. అక్కడికి వచ్చాను నేను. Sir, give me. అయ్యా టికెట్ ఇవ్వండి. We both went. మేమిద్దరం వెళ్ళాం. And he gave us a cup of coffee. ఆయన మాకు కప్పు కాఫీ ఇచ్చాడు. And he called his secretary. తన సెక్రటరీని పిలిచాడు ఆయన. Do we have that ticket now? ఆ టికెట్ మన దగ్గర ఉందా అని అడిగాడు. Secretary said. సెక్రటరీ Yes, అన్నాడు, we have. అవునండి మన దగ్గర ఉందా అని చెప్పాడు. How much it is? అదెంత? $440, sir. $440 అండి. And can we give to this man? ఈయనకి ఇవ్వచ్చా మనం అది? Yes, we can give, but how much we can reduce? He asked. అయితే మనం ఇద్దాము, ఎంత తగ్గించవచ్చు అని అడిగాడు ఈయన. That secretary told. సెక్రటరీ అన్నాడు, We can give it for $400. మనం $400 ఇవ్వచ్చు అన్నాడు. Okay, give him. సరే ఆయనకి ఇచ్చేయండి. That secretary is a Goan man, Goa. ఆ సెక్రటరీ చూస్తే గోవాకు చెందిన And a వ్యక్తి, Christian. క్రైస్తవుడు కూడా. I came out.
నేను బయటకు వచ్చాను. I said, ఆయనతో అన్నాను, see, you are an Indian. చూడు నువ్వు భారతీయుడివి, I am Indian. నేను కూడా భారతీయుడిని. You are a Christian. నువ్వు క్రైస్తవుడివి, I am a Christian. నేను కూడా క్రైస్తవుడిని. Don't deceive me. నన్ను మోసం Tell చేయొద్దు. me the truth. నాకు సత్యం చెప్పు. Is this ticket valid one ఇక టికెట్ పనిచేస్తుందా or a piece of paper? లేకపోతే పేపర్ ముక్క ఇది? And he said, ఆయన అన్నాడు, oh, you can travel all over America. అమెరికా అంతా దీంతో ప్రయాణం చేయొచ్చు అని చెప్పాడు. And the Arab man said, అరబ్ వ్యక్తి అన్నాడు, you travel for 60 days. 60 రోజుల్లో ప్రయాణం చేయొచ్చు. 60 days. 60 రోజులండి. Every day. ప్రతిరోజు. How many times? ఎన్నిసార్లు? Any number of times. ఎన్నిసార్లు అయినా కానీ ప్రయాణం చేయొచ్చు. Any number of times. ఎన్నిసార్లు అయినా. And this government said, ఈ గోవా వ్యక్తి అన్నాడు, you don't take food in your house. మీ ఇంట్లో భోజనం చేయొద్దు. In the planes only you can take always. విమానాల్లోనే భోజనం చేసేయి. 60 days. 60 రోజులు. When it will start 60 days? 60 రోజులు ఎప్పటి నుంచి ఆరంభమవుతాయి? From the day you start your first journey. నీ మొట్టమొదటి ప్రయాణం ప్రారంభించిన రోజు నుంచి 60 రోజులు. Can you believe this? నమ్ముతారా దీన్ని? Now we can believe because God keeps us in his plan. దేవుడు తన యొక్క ప్రణాళిక సంకల్పంలో మనల్ని ఉంచుకుంటున్నాడు కాబట్టి మనం నమ్మొచ్చు. ఆ టికెట్ తో I went round all of America. అమెరికా అంతటా ప్రయాణం చేశాను. And this brother was in Los Angeles. ఈ సహోదరుడు లాస్ ఏంజలస్ లో ఉన్నారు. I was at the time in New York. ఆ సమయంలో నేను న్యూయార్క్ లో ఉన్నాను. And what is Los Angeles? What is this and what is that for me? ఇక లాస్ ఏంజలస్ ఏమిటి, న్యూయార్క్ ఏమిటి, ఏదైనా ఏ ప్రాంతమైనా కానీ. I went to the airport. నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను. The Delta Airlines is waiting always for me. డెల్టా ఎయిర్లైన్స్ ఎప్పుడు నా కోసం వేచి ఉండేది. I want to go to Los Angeles. నేను లాస్ ఏంజలస్ వెళ్ళాలనుకుంటున్నాను. Brother said, సోదరుడు అన్నారు, you come to Burbank, that's Hollywood airport. బర్బాంక్ అనేటువంటి హాలీవుడ్ ఎయిర్పోర్ట్ కి మీరు రండి అన్నారు. I went to Los Angeles. లాస్ ఏంజలస్ కి వెళ్ళాను. From there I have to take another flight. అక్కడి నుంచి ఇంకొక విమానం ఎక్కాలి. But I am the only fellow, no passengers for the next flight. అయితే ఆ తర్వాత విమానానికి వెళ్ళేవారు నేను ఒక్కడే ఉన్నానికి ఎవరు లేరు. But he told you all the story. అయితే ఆ కథ అంతా సోదరుడు చెప్పారు. How he came to the place where I am standing. నేను ఎక్కడైతే నిలబడి ఉన్నానో ఆ ఎయిర్పోర్ట్ కి ఆయన ఎలా వచ్చారు. Though he was never expected to come there. అయితే అక్కడికి రావాలని ఆయనకేమీ లేదు. He was expected to stay where we can meet as per our plan. మా ప్రణాళిక ప్రకారంగా మేము అనుకున్న దాని ప్రకారంగా ఎక్కడైతే నేను వెళ్ళాలో ఆ స్థలంలో ఆయన ఉండాలి. But it is the Lord's doing. అయితే ఇది ప్రభు పని. We met. మేము కలుసుకున్నాం. He is converted. ఆయన మార్పు చెందారు. God gave that soul. దేవుడు ఆత్మనిచ్చారు. To Jesus Christ. యేసుక్రీస్తుకి ఇచ్చారు. Father gave him to Jesus. తండ్రి యేసుక్రీస్తుకి ఇచ్చారు. Like that. ఆ విధంగా many things happened. అనేక సంగతులు జరిగాయి. So one thing you know. కాబట్టి ఒక సంగతి మీకు తెలుసా? Father is picking up. తండ్రి ఎన్నుకుంటున్నారు. If you have Christ today. నీవు క్రీస్తును ఈ రోజు కలిగి ఉంటే thank God for that. దాని నిమిత్తం దేవునికి వందనాలు చెల్లించు. Father has seen you. తండ్రి నిన్ను చూశాడు. Father loves you. తండ్రి నిన్ను ప్రేమించాడు. One day ఒక రోజు God told me. దేవుడు నాతో అన్నారు, you go to the top of the Himalayan mountain. హిమాలయ పర్వతం మీద ఆ ఉన్నతమైన ఎత్తైన శిఖరం మీదకి వెళ్ళి. I don't have any work there. నాకు అక్కడ ఏమీ పని లేదు. I was in a place called Lodrai. లోద్రాయ్ అనేటువంటి ఒక స్థలంలో ఉన్నాను. No, some other place. ఇంకొక స్థలంలో ఉన్నాను. And director called me. డైరెక్టర్ నన్ను పిలిచాడు. For no reason. ఏమి కారణం లేకుండానే. Satya Rao. సత్యారావు గారు, I am sending you to Lodrai. నేను లోద్రాయ్కి పంపిస్తున్నాను. And you take the helicopter. హెలికాప్టర్ తీసుకోండి. And you be going up. అక్కడికి వెళ్తూ ఉండండి. What for? దేనికోసం? He doesn't know. ఆయనకే తెలియదు. I do not know. నాకు తెలియదు. But God told me. అయితే దేవుడు నాతో అన్నారు, go there. నువ్వు అక్కడికి వెళ్ళమని I took చెప్పారు. the airplane. ఆ హెలికాప్టర్ తీసుకున్నాను నేను. And I got at one place. ఒక స్థలంలో ఆగాను. From there I walked up 7 kilometers. అక్కడి నుంచి 7 కిలోమీటర్ల పైకి నడిచి వెళ్ళాను. It is the top of the mountain. ఆ పైకి పర్వత శిఖర పైకి వెళ్ళాను. హిమాలయ పర్వత forest. ఎంతో దట్టమైన అడవి. Full bears. అన్ని ఎలుగుబట్లు ఉన్నాయి. Very cold. చాలా చలి. And I sat before the fire. అక్కడ మంట ముందు కూర్చుని ఉన్నాను నేను. And God told me. దేవుడు నాతో అన్నారు, you go there that side. ఆ వైపుకి వెళ్ళమన్నారు. I went there. నేను అక్కడికి వెళ్ళాను. One man was walking here and there. ఒక ఆయన ఇటు అటు నడుస్తున్నాడు అక్కడ. I had a good dress. నేను మంచి బట్టలు వేసుకున్నాను. స్వెటర్ వేసుకున్నాను. Coat. పైన కోట్ వేసుకున్నాను. Long coat. పైన పెద్ద కోట్ And వేసుకున్నాను. all the coverings. అన్ని కప్పుకుని ఉన్నాను. Because the cold was killer cold. ఎందుచేతంటే అక్కడ ఉన్నటువంటి చలి చంపేసే చలి. I went there. నేను అక్కడికి వెళ్ళాను. I took my gospel. నా గాస్పెల్ తీసుకున్నాను. John's gospel. యోహాను సువార్త తీసుకున్నాను. Gave him. ఆయనకి ఇచ్చాను. And that man said, ఆ వ్యక్తి అన్నాడు, I want to know Jesus. నాకు యేసుని తెలుసుకోవాలని ఉంది. ఆయన మార్పు చెందాడు. He prayed. ఆయన ప్రార్థించాడు. He was a Hindu. ఆయన హిందువు. Now I tell you. నేను చెప్తున్నాను. Who saw that man? ఎవరు ఆ వ్యక్తిని చూశారు? Nobody. ఎవరు చూడలేదండి. Father saw that. Father saw. తండ్రి చూశాడు. And he took me. ఆయన నన్ను తీసుకున్నాడు. From Hyderabad. హైదరాబాద్ నుంచి to Bhutan. భూటానికి.
from Bhutan to one place to Lodra, another place. భూటాన్ నుంచి లోద్రా అనే ఇంకో స్థలానికి, And from there అక్కడి నుంచి to the top ఆ పర్వత శిఖరం మీదకి to give me that soul. ఆ యొక్క ఆత్మను నాకు ఇవ్వటానికి. What a God He is. ఎటువంటి దేవుడు అండి ఈయన. All these will help you when you meet the Lord. ఇవన్నీ కూడా నీవు ప్రభువుని కలుసుకున్నప్పుడు నీకు సహాయం చేస్తాయి. Only thing is, కానీ ఒకే ఒక సంగతి ఏమంటే you must be sincere. నువ్వు యథార్థంగా ఉండాలి. What for? దేనికోసం? Sincere to earn money. యథార్థంగా ఉండటం సంపాదించడానిక. For some people, కొంతమందికి they come and say, వారు వచ్చి చెప్తారు, I want to do God's work. నేను దేవుని పని చేయాలనుకుంటున్నాను. What is their motive? వారికి ఉద్దేశం ఏమిటి? To earn money. డబ్బు సంపాదించడం. They are fit for nothing fellows. వారు దేనికి పనికిమాలిన వారు. Their idea is to earn money. వారి ఉద్దేశం అంతా కూడా డబ్బు సంపాదించడం. And they were earning also. వారు డబ్బు సంపాదిస్తుంటారు కూడా. God has no recognition of such people. అయితే దేవుడు అటువంటి వారి పట్ల గుర్తింపునేమి ఇవ్వడు. Finally their money will be their curse. చిట్ట చివరికి వారి డబ్బే వారికి శాపం అవుతుంది. God knows how to use you. ఏ విధంగా నిన్ను ఉపయోగించుకోవాలో దేవునికి తెలుసు. So be careful about it. దీని గురించి జాగ్రత్త కలిగి ఉండండి. And he is praying, Jesus is praying to Father. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రార్థిస్తున్నారు. Father, తండ్రి, whom you have given me, ఎవరినైతే నీవు నాకు ఇచ్చావో keep them with me there. వారిని నాతో పాటు అక్కడ ఉంచు. That is number 1. అది మొట్టమొదటిది. Number 2, రెండవది, help them to behold my glory. నా మహిమను చూడటానికి వారికి సహాయం చేయి. Is it possible? ఇది సాధ్యమా? Is it easy or difficult? ఇది సులువా కష్టమా? Father gave to Jesus. తండ్రి యేసుకి ఇచ్చాడు. You are with Jesus. నువ్వు యేసుతో ఉన్నావు. Jesus is there. యేసు అక్కడ ఉన్నారు. In his house you are there. ఆయన ఇంటిలో నీవు కూడా యేసుతో ఉన్నావు. And can't you see his face? ఆయన ముఖాన్ని నువ్వు చూడలేవా? No. లేదండి. You cannot see. నువ్వు చూడలేవా ఆయన్ని? You know cherubims? కెరూబులు మీకు తెలుసా? In book of Isaiah, యెషయా గ్రంథంలో highest grade of angels, చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దూతల వారు, and they were covering their faces, వారు తమ ముఖాన్ని కప్పుకుంటున్నారు. and they were telling, వారు చెప్తున్నారు, holy 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 Lord God Almighty, సర్వశక్తుడైన దేవుడు, ప్రభు, అధిపతి, సైనికుల అధిపతి యెహోవా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నీ ముఖాన్ని మేము చూడలేం. we can't see your face, నీ ముఖాన్ని మేము చూడలేం. you are so holy, నువ్వు అంత you are పరిశుద్ధుడు, so great, ఎంత గొప్పవాడివి. and but Jesus is praying, అయితే యేసు ప్రార్థిస్తున్నారు, Father, తండ్రి, these people, ఈ ప్రజలు foolish, బుద్ధిహీనులు, base, తక్కువవారు, but you have given me, అయితే నీవు నాకు ఇచ్చావు. I want you to bless them, నేను వారిని దీవించాలని they కోరుతున్నాను. must see my glory, వారు నా మహిమను చూడాలి. I love them, Father, ప్రభువా, నేను వారిని ప్రేమిస్తున్నాను. I want them to be equal with me. వారు నాతో సమానులుగా ఉండాలని కోరుతున్నాను. Oh, what a thing it is. ఎటువంటి సంగతి అండి ఇది. That's why when we go there, ఈ కారణాన్ని బట్టి మనం అక్కడికి వెళ్ళినప్పుడు what is written in the Bible? బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడింది? Please, the book of Revelation, ప్రకటన గ్రంథం చూడండి, chapter 22, 22వ అధ్యాయం. because of that prayer, ఆ ప్రార్థనను బట్టి chapter 22, 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం verse 3 and 4. 3, 4 వచనాలు. And there shall be no more curse, but the throne of God and of the Lamb shall be in it, and his servants shall serve him. Verse 4. They shall see his face, and his name shall be in their foreheads. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3, 4 వచనాలు. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. See his prayer. ఆయన ప్రార్థన చూడండి. Father, తండ్రి, they must be where I am. వారు నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఉండాలి. And they must behold my glory there. వారు నా మహిమను అక్కడ చూడాలి. And here it is said, ఇక్కడ చెప్పబడింది, we can behold his glory. మనం ఆయన మహిమను చూడగలం, His face. ఆయన ముఖాన్ని చూడగలం. Then ఆ తర్వాత he gives his name to us. ఆయన తన పేరును మనకిస్తారు. In the Bible it is written, బైబిల్ గ్రంథంలో రాయబడింది, his name will be upon us. ఆయన పేరు మన మీద ఉంటుంది. What for it is? దేనికోసం అది? On our brows. మన నొసళ్ళ మీద ఉంటుంది. What for it is? దేనికోసం అది? Okay, if I have the name of my God on my head, నా యొక్క నొసటి మీద నా దేవుని పేరు నేను కలిగి ఉంటే the angels come and see me. దూతలు వచ్చి నన్ను చూస్తారు. How many angels? ఎంతమంది దూతలు? Billions and billions of angels. కోటాను కోట్ల దూతలు. Oh, he's a great man. ఓ, ఇతడు గొప్పవాడు. Oh yeah, Father's name is on his తండ్రి forehead. పేరు ఇతని నొసటి మీద ఉంది. And new name is there. క్రొత్త పేరు ఉంది. They will salute you. వారు నీకు నమస్కారం చేస్తారు. What a highest grade. ఎంత ఉన్నతమైన స్థాయి అండి ఇది. God has arranged all these things. దేవుడు వీటన్నిటిని ఏర్పాటు చేశాడు. But you are not preparing for that. అయితే దాని నిమిత్తం నువ్వు సిద్ధపడట్లేదు. You are prepared for a short benefit. ఏదో కొద్ది కాలం ఉండే లాభం కోసం If God is there for me, దేవుడు నాకుంటే let him give something. ఆయన నాకు ఏదైనా ఇస్తాడు.
Even Jacob prayed like that. యాకోబు అలా ప్రార్థన If చేశాడు. he gives me some bread, నువ్వు నాకేదో కొద్ది ఆహారం ఇస్తే, if he gives me a little thing, ఏదో కొద్ది సంగతులు నువ్వు నాకు ఇస్తే, then I will give him the tithes. అప్పుడు నీకు దశమ భాగం ఇస్తాను. But God has such a great plan for Jacob. అయితే దేవుడు ఎంత గొప్ప సంతోషాన్ని కలిగి ఉన్నాడంటే, Such a great plan for Jacob. యాకోబు కోసం ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడంటే, Jacob could not understand that. యాకోబు దాన్ని అర్థం Same చేసుకోలేకపోయాడు. case with us. అదే సంగతి మనతో కూడా. You know, when you go to New Jerusalem, చూడండి, నూతన యెరూషలేముకు మీరు వెళ్ళినప్పుడు your house, మీ ఇల్లు, in your house, మీ ఇంట్లో what is your status? నీ స్థాయి స్థితి ఏ విధంగా ఉంటుంది? Your house, మీ ఇల్లు, you live with God. మీ ఇంట్లో దేవునితో నివాసం And చేస్తారు. that's God's house అది also. దేవుని ఇల్లు కూడా. And New Jerusalem నూతన యెరూషలేము is such a beautiful place. ఎంతో అద్భుతమైన స్థలం. I told you, నేను మీతో చెప్పాను, think of its stones, దాని యొక్క రాళ్ల గురించి ఆలోచించండి. how he built it. ఏ విధంగా దాన్ని కట్టారో ఆయన. Just I want you to know those stones. ఆ యొక్క రాళ్ళు మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. You can't buy them, వాటిని మీరు కొనలేరు, but they are given to you freely. అయితే అవి మీకు ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. Revelation 21:19. ప్రకటన 21:19. And the foundation of the wall of the city were garnished with all manner of precious stones. The first foundation was jasper, the second sapphire, the third chalcedony, the fourth emerald, the fifth sardonyx, the sixth sardius, the seventh crystallite, the eighth beryl, the ninth topaz, the 10th Christophersus, the 11th a jacinth, the 12th an amethyst. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైఢూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదవది సువర్ణల శూన్యము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. I was not able to read those names. ఆ పేర్లు నేను చదవలేకుండా ఉన్నాను. They are very strange words to me. అవి నాకు చాలా వింతైన మాటలు. But my God is preparing those wonderful stones. అయితే అద్భుతమైనటువంటి రాళ్లను దేవుడు నా కోసం సిద్ధపరుస్తున్నారు. He is building my house there. ఆయన నా ఇంటిని అక్కడ కడుతున్నారు. And why those stones? ఎందుకంటే ఆ రాళ్ళు, Why he has selected those stones? ఎందుకు ఆ రాళ్లను ఆయన ఎంపిక చేశారు? Here it is written. ఇక్కడ రాయబడింది, There won't be sun there. అక్కడ సూర్యుడు ఉండడు, No moon also. చంద్రుడు కూడా ఉండడు. Jesus will be there. యేసు ఉంటారు అక్కడ. His light will shine. ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. And that light will shine on the stones. ఆ వెలుగు రాతి మీద కూడా, రాళ్ళ మీద కూడా And ప్రకాశిస్తుంది. different colors will come. వేరే వేరే రంగులు వస్తాయి. Scientists told, శాస్త్రజ్ఞులు చెప్పారు, if the light shines on emerald ఆ ఎమరాల్డ్ మీద రాయి వెలుగు పడి ప్రకాశిస్తే, or on topaz, లేకపోతే టోపస్ మీద, on some other these names, లేకపోతే ఈ పేర్లు చెప్పబడిన వాటిలో దేని మీద అయినా కానీ, the mixture of light will be so glorious, and you will say at the time, is it my house? Is it my house? My place? అక్కడ పడి వచ్చే వెలుగు ఎంత మహిమాన్వితంగా ఉంటుందంటే అనేక వర్ణాల రంగులు కనిపిస్తాయి. ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇది నా ఇల్లా, నా ఇల్లా అనుకుంటావు. Yes, there you will live forever and ever. అక్కడ ఎన్నటన్నిటికీ జీవిస్తావు. Then you will behold his face. అప్పుడు ఆయన ముఖాన్ని చూస్తావు. Even angels cannot do that. దూతలు కూడా ఆయన ముఖాన్ని చూడలేరు. And his name will be on you. ఆయన పేరు నీ మీద ఉంటుంది. Then he says, అప్పుడు ఆయన అంటారు, my child, నా బిడ్డ, you have overcome when you are on this earth. నీవు ఈ భూమి మీద ఉన్నప్పుడు జయించావు. You are not like other believers. నువ్వు మిగతా విశ్వాసుల్లో లేవు. There are many believers on this earth. ఈ భూమి మీద అనేక మంది విశ్వాసులు ఉన్నారు. Some are such a foolish fellows. కొంతమంది ఎంత బుద్ధిహీనులు అంటే They never were ready for such a great gift. వారు అటువంటి గొప్ప బహుమానం నిమిత్తం They were only సిద్ధపడలేదు. thinking, if God gives a little thing, I will do that for him. దేవుడు వారెప్పుడు కూడా అనుకుంటూ ఉన్నారు, దేవుడు నాకు కొంచెం ఇస్తే అదే నాకు చాలా అనుకుంటున్నారు. But there are other people, అయితే వేరే వారు ఉన్నారు, like Paul, పౌలు వలె, for me to live is Christ. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. I am ready to lose everything for the sake of Christ. క్రీస్తు కోసము సమస్తము నష్టపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. And in Hebrew 11 it is said, హెబ్రీ 11లో చెప్పబడింది, some women, కొంతమంది స్త్రీలు, the Holy Spirit praised them. పరిశుద్ధాత్ముడు వారిని గొప్ప చేశాడు, గణపరిచాడు. What was the greatness of that woman? వారిలో ఉన్నటువంటి ఆ స్త్రీలో ఉన్న గొప్పతనం ఏమిటి? They were arrested, వారు అరెస్ట్ చేయబడ్డారు, they were beaten, వారు కొట్టబడ్డారు, and they were to be killed. వారు చంపబడబోతున్నారు. Hebrew 11 it is written. హెబ్రీ 11లో ఉంది. And they asked them, the government or Romans asked them, one more time, we will free you, we will not kill you, provided you say no to Jesus Christ. ప్రభుత్వము లేకపోతే రోమా ప్రభుత్వం వారిని అడిగింది, వారితో చెప్పింది, మీరు కనుక యేసుక్రీస్తును తిరస్కరిస్తే మేము మిమ్మల్ని చంపం విడిచిపెడతామన్నారు. After all, you are women. మీరు స్త్రీలు.
Say, I don't care for Jesus. యేసు కోసం పట్టించుకోను, We యేసు don't లక్ష్య kill పెట్టను. you. We don't kill you. ఆ విధంగా చెప్తే మిమ్మల్ని చంపం. You read Hebrew chapter 11. హెబ్రీ 11 చదవండి. Those women ఆ స్త్రీలు refused their offer. వారిచ్చినటువంటి అవకాశాన్ని తృణీకరించారు. We want the better resurrection. మేము శ్రేష్టమైన పునరుద్ధానం కోరుకుంటున్నాం. We want that kingdom. ఆ రాజ్యం కావాలి. We want that new Jerusalem. ఆ నూతన యెరూషలేం కావాలి. We want to shine there. అక్కడ మేము ప్రకాశించాలి. We want to have a new name. ఆ క్రొత్త పేరు మాకు కావాలి. It is written there. రాయబడింది. These women ఈ స్త్రీలు preferred that resurrection. ఆ శ్రేష్టమైన పునరుద్ధానాన్ని కోరుకున్నారు. Yes, beautiful resurrection. అద్భుతమైన పునరుద్ధానం. When you go there, నీవు అక్కడికి వెళ్ళినప్పుడు several such people are there. అనేకమైన అటువంటి ప్రజలు ఉంటారు. But what about you? అయితే నీ గురించి ఏమిటి? What is your preference today? ఈ దినాన నీకున్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? What is your priority today? ఈ దినాన నీ ప్రాధాన్యతలు ఎలా Every ఉన్నాయి? man has priorities. ప్రతి వ్యక్తికి కూడా తన ప్రాధాన్యతలు ఉంటాయి. Yes, every man has got. ప్రతి ఒక్కరికి కూడా ఈ విధమైనటువంటి సంగతులు ఉంటాయి. But what is your priority? అయితే నీ ప్రాధాన్యత అదేంటి? If your priority అయితే is నీ ప్రాధాన్యత ఎలా ఉంటే to do the will of Jesus Christ, ఎవరి చిత్తం చేయాలని ఉంటే tomorrow రేపటి రోజు you can go there. నీవు అక్కడికి వెళ్ళగలవు. Stand there. అక్కడ నిలబడతావు. I will also be there. నేను కూడా అక్కడ ఉంటాను. Paul will be there. పౌలు ఉంటాడు. Daniel will be there. దానియేలు ఉంటాడు. Moses will be there. మోషే ఉంటాడు. And many people whom you know will be there. నీకు తెలిసిన అనేక మంది కూడా అక్కడ ఉంటారు. And the judgment will come. తీర్పు వస్తుంది. What that judgment? ఆ తీర్పు ఏమిటి? Beautiful judgment. అద్భుతమైన తీర్పు. My child, నా బిడ్డ, you are a overcomer. నీవు జయించు అని. I have seen your life. నీ జీవితాన్ని చూశాను. I became your life's priority. నీ జీవితంలో నేనే ప్రాధాన్యుడనయ్యాను. Nothing mattered for you. నీకేమీ లెక్కలేదు. Your job was not a thing for you. నీకు ఉద్యోగం నీకు లెక్కలేదు. Your health was not a thing for you. నీ ఆరోగ్యం నీకు లెక్కలేదు. Your family was not anything. నీ కుటుంబం ఏమీ లెక్కలేదు నీకు. I told in Matthew 12. మత్తయి 12లో చెప్పాను. If anybody loves the family, wife or husband or children, this and that, mother, they are not eligible for my kingdom. కుటుంబాన్ని, భార్యను, భర్తను, బిడ్డలను, దీన్ని దాన్ని నాకంటే అధికంగా ప్రేమించినట్లయితే వారు నా రాజ్యానికి వారసులు కాలేరని చెప్పాను. How you are. ఏ విధంగా నీవు ఉన్నావు నాకు తెలుసు. You are an overcomer. నీవు జయించిన వారివి. You know Moses. మోషే తెలుసా మీకు? Moses said no to his mother. మోషే తన తల్లికి వద్దని చెప్పాడు. Moses' mother మోషే తల్లి loved him. ఆయన్ని ప్రేమించింది. And her desire is to make him the Pharaoh. ఆమె కోరిక ఏమిటంటే మోషేను ఫరోగా చేయగోరింది. She adopted him. ఆమె మోషేను దత్తత చేసుకుంది. Her love is great. ఆమె ప్రేమ గొప్పది. And Moses said, మోషే అన్నాడు, I saw Jesus. నేను యేసును చూశాను. I saw Jesus. యేసును చూశాను. I prefer to suffer for Jesus. యేసు కోసం శ్రమ పడటానికి ప్రాధాన్యతనిస్తాను. I don't want Egypt. ఐగుప్తొద్దు నాకు. That is also in Hebrew 11. హెబ్రీ 11లో ఉంది అది కూడా. And verse 24. 24వ వచనం. Moses preferred to suffer for Christ. క్రీస్తు కోసం శ్రమ పడటానికి మోషే ఇష్టపడ్డాడు. And disregarded Egypt and his glory. ఐగుప్తును దాని మహిమను తిరస్కరించాడు ఆయన. And said to his foster mother, తన యొక్క పెంపుడు తల్లితో చెప్పాడు, goodbye to your love. నీ ప్రేమకు గుడ్ బై అన్నాడు. I want the love of Jesus. యేసు ప్రేమ నాకు కావాలి. So his priority కాబట్టి ఆయన ప్రాధాన్యత is Jesus. యేసు క్రీస్తు ప్రభువారు. And you know Moses will be there. మోషే అక్కడ ఉంటాడు. And Jesus says యేసు అంటారు in Revelation 22, ప్రకటన 22లో, I am the bright and the morning star. నేను ప్రకాశమానమైన వేకువ చుక్కను. I am the bright and the morning నేను star. ప్రకాశమానమైన వేకువ చుక్కను. Please see దయచేసి చూడండి. book of Revelation ప్రకటన గ్రంథము chapter 22 22వ అధ్యాయం verse 16. 16వ వచనం. Jesus have sent mine angel to testify unto you these things in the churches. I am the root and the offspring of David and the bright and the morning star. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కను అయ్యున్నాను. You never thought or meditated, what is this? Jesus is bright in the morning star. What for it is? మీరెప్పుడు కూడా దీని గురించి ఆలోచించలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమిటి, ప్రకాశమానమైన వేకువ చుక్క ఏమిటి, దాని మీద ధ్యానం చేయలేదు, ఇదేంటో ఆలోచించలేదు. And in the same Revelation chapter 2 he says, అదే ప్రకటన 2వ అధ్యాయంలో అంటారు, my child, నా బిడ్డ, you are an overcomer. నీవు జయించిన వానివి. I was a priority for you. నేను నీకు ప్రాధాన్యుడను. All your life నీ జీవితం అంతటా you కూడా honored me. నీవు నన్ను ఘనపరిచావు. You served me. నాకు సేవ You చేసావు. suffered for me. నా కోసం శ్రమ పడ్డావు. Now I will give you that bright and the morning star. ఆ ప్రకాశమానమైన వేకువ చుక్కను నేను నీకు ఇస్తాను. Revelation chapter 2. ప్రకటన 2వ అధ్యాయం. Revelation chapter 2 ప్రకటన 2వ అధ్యాయము verse 28. 28వ వచనం. And I will give him the morning star. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను.
If he gives me ఆయన నాకు ఇస్తే a morning star, వేకువ చుక్కనిస్తే what should I do? ఏం చేయాలి నేను? I have already beautiful place there. ఇప్పుడు అక్కడ అద్భుతమైన సౌందర్యమైన ప్రదేశం నాకు ఎప్పటికే Where ఉంది. can I keep that star? ఎక్కడ నక్షత్రాన్ని పెట్టుకుంటాను You నేను? know, the military people will keep stars. చూడండి మిలిటరీ వారు స్టార్స్ పెట్టుకుంటారు. Police also keep. పోలీసులు కూడా పెట్టుకుంటారు. Big fellows. పెద్ద పెద్దవారు. The star denotes much glory. ఆ యొక్క స్టార్ అనేది చాలా మహిమను గొప్పతనాన్ని తెలియజేస్తుంది. Is he giving me such a star? అటువంటి నక్షత్రాన్ని ఇస్తున్నాడు ఆయన? No, I don't care for that. లేదండి, అటువంటి దానికోసం నాకు లెక్క లేదు. What is this bright in the morning star? అయితే He gives me. ఆయన నాకు ఇచ్చేటువంటి ప్రకాశమానమైన వేకువ చుక్క ఏమిటిది? You know, మీకు తెలుసా? it was with Lucifer. అది ఇంతకు ముందుగా లూసిఫర్ దగ్గర ఉండేది. Lucifer was the bright and morning star. లూసిఫర్ ప్రకాశమానమైన వేకువ చుక్కగా When ఉండినాడు. God created all the angels, దూతలందరినీ కూడా దేవుడు సృజించినప్పుడు great and mighty angels, గొప్పవారు ప్రభావం గల దూతలు, and shining angels, ప్రకాశించే దూతలు, great angels, గొప్ప దూతలు, Lucifer was the head. లూసిఫర్ వారికి అధిపతిగా ఉన్నాడు. The top angel, పెద్ద దూతలు, archangel, ప్రధాన దూతలు, none was like him. ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు. And he was not walking on the ordinary place. అతడు సామాన్యమైన భూమి మీద నడవట్లేదు. Stones of fire. అగ్ని రాళ్ళు. And when he was going, ఆయన వెళ్తున్నప్పుడు music was played behind him. ఆయన వెనుక సంగీతం వాయించబడుతుంది. And even that flute was in his throat. ఆయనక గొంతులో ఆయనలో ఆ పిల్లన గ్రోవులు ఉన్నాయి. Yes, that his voice was like that. ఆయనక స్వరం అలా ఉంది. He was a great singer also. గొప్ప పాటగాడు కూడా. And music was following him. మ్యూజిక్ ఆయన వెంబడిస్తుంది. Glory was with him. మహిమ ఆయన దగ్గర ఉంది. And the Bible says, బైబిల్ గ్రంథం చెప్తుంది, he was the morning star. అతడు వేకువ చుక్క అని చెప్తుంది. In the whole of heaven, పరలోకమంతట్లో in కూడా, the whole creation of God, దేవుని యొక్క సృష్టి అంతట్లో Lucifer was the morning star. లూసిఫరు వేకువ చుక్కలా ఉన్నాడు. Isaiah chapter 14. Isaiah chapter 14. యెషయా గ్రంథం 14వ అధ్యాయం And verse 12. 12వ వచనం. How art thou fallen from heaven, O Lucifer, son of the morning? How art thou cut down to the ground, which didst weaken the nations? తేజో నక్షత్రమా వేకువ చుక్క, వేకువ చుక్క. వేకువ చుక్క అంటున్నాడు ఆయన. చదవండి. నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మఠం వరకు ఎట్లు నరకబడితివి. Yes, he was thrown down. అతడు త్రోసివేయబడ్డాడు. He was thrown down. ఆయన త్రోసివేయబడ్డాడు. That we know the story. ఆ సంగతి ఆ కథ మనకు తెలుసు. He was thrown down as Satan. అతడు సాతానుడుగా క్రిందికి త్రోసివేయబడ్డాడు. And his end will be terrible. అతని యొక్క అంతము భయంకరంగా ఉంటుంది. Now Jesus says, యేసు అంటున్నారు ఇప్పుడు, I have taken back from that Lucifer, ఆ లూసిఫర్ నుంచి ఆ వేకువ చుక్కను వెనక తీసేసుకున్నాను. that highest decoration. ఆ యొక్క అత్యున్నతమైన అలంకరణ. Revelation 22. ప్రకటన 22లో Jesus says, యేసు అంటున్నారు, I am the bright and the morning star. నేను ప్రకాశమానమైన వేకువ చుక్కను. I am. నేను Jesus. నేను యేసును. No more anybody. ఇంకా ఎవరు కాదండి. I am the greatest. నేను గొప్పవానిని. I am exalted far above all principalities and powers. Ephesians it is written. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది, శక్తుల కంటే అధికారములన్నిటికంటే కూడా ఆయన అత్యున్నతంగా హెచ్చించబడ్డారు. Now the same Jesus says, బ్రదర్ యేసు అంటున్నారు, I will give you that morning star. ఆ వేకువ చుక్కను నేను నీకు ఇస్తాను. That means I will give you that position of mine. దాని అర్థం ఏమంటే నా ఆ స్థాయిని నేను నీకు ఇస్తాను. I will give you that. నేను నీకు ఇస్తాను అది. If I am bright in the morning star, నేను ప్రకాశమానమైన వేకువ చుక్కను how I took it from Lucifer, ఏ విధంగా నేను ఆ లూసిఫర్ నుంచి to తీసుకున్నాను. give you my child, నేను నీకు ఇవ్వడానికి నా బిడ్డ. and you never bother about it. దాని గురించి ఎప్పుడు నువ్వు చింతించలేదు. You know Esau, ఏశావు తెలుసా, he never bothered about his birthright. ఎప్పుడు కూడా తన జన్మ హక్కు గురించి పట్టించుకోలేదు. That profane fellow, ఒక భ్రష్టుడు, a cursed fellow, శాపగ్రస్తుడు, God's curses only got it. దేవుని యొక్క శాపాల చేత, Though God meant for him all the blessings, దేవుడు అతనికి ఆశీర్వాదాలన్నిటినీ ఉద్దేశించినా గాని, and he became an Edomite, ఆయన ఎదోమీయుడు అయిపోయాడు. and he was cursed fellow. శాపగ్రస్తుడయ్యాడు. Though he was the first one to get all the blessings of Abraham, అబ్రాహాముకి ఆశీర్వాదాలన్నీ పొందుకోవడానికి మొదటి వాడైనప్పటికీ కూడా, same way అదే విధంగా Jesus is telling, యేసు అంటున్నారు, I have taken out from the devil, అపవాది నుంచి నేను తీసేశాను అది. I have defeated him, అతను ఓడించాను. he is no more bright in the star. ఇక్కడ ఎంత మాత్రము అతడు ప్రకాశమానమైన వేకువ చుక్క I కాదు. am the bright in the morning star. నేను ప్రకాశమానమైన వేకువ చుక్కను. But my friend, అయితే నా స్నేహితుడా, if you are my friend, నీవు నా స్నేహితుడు if అయితే, you abide in me, నువ్వు నాలో నిలిచి ఉంటే, if I abide in you, నేను నీలో నిలిచి ఉంటే, you know what I will do for you? నేను నీకోసం ఏం చేస్తాను తెలుసా? I will shift that position to you. ఆ స్థాయిని, ఆ స్థితిని నీకు మారుస్తాను. When you are walking on the gold streets of gold, నీవు బంగారు వీధుల్లో నడుస్తున్నప్పుడు, going through the gates of pearls, ఆ ముచ్చపు గుమ్మాల గుండా వెళ్తున్నప్పుడు, when all the angels were saluting you around you, దూతలు అందరూ నీ చుట్టూ నిలబడి నమస్కారం చేస్తున్నప్పుడు, and
there will be shout. గొప్ప శబ్దం వినిపిస్తుంది. Big shout. పెద్ద శబ్దం వినిపిస్తుంది. అరుపు. పెద్ద అరుపు. Hey, the morning star is going. Our chief is going. Our great one is going. ఓ ప్రకాశమానమైన వేకువచుక్క వెళ్తున్నాడు. మా ప్రధానుడు పెద్దవాడు వెళ్తున్నాడు. Yesterday, నిన్నటి రోజు you were a rickshaw puller. రిక్షా పుల్లరు నువ్వు. You were fit for nothing fellow. దేనికి పనికిమాలిన వాడివి. You were useless fellow on this earth. ఈ భూమి మీద దేనికి పనికిమాలిన వాడివి. But what Jesus has chosen for you, అయితే యేసు దేనికోసం ఎంపిక చేసుకున్నాడు? the highest position. అత్యున్నతమైన ఆ స్థాయికి. I am very sorry to say, నేను చాలా విచారిస్తున్నాను ఈ మాట many are చెప్పడానికి. not mindful of it. అనేక మంది దీని గురించి గమనిక లేకుండా ఉంటున్నారు. Jesus is meant for them daily benefit, some little thing. యేసుక్రీస్తు ప్రభువారు అంటే వారికి ప్రతిదినం కూడా ఏదో కొద్ది లాభము ఇక్కడ మాత్రమే కొద్ది లాభం ఇవ్వడానికి. That's all. అంత మాత్రమే. He is not their first preference. ఆయన వారికి ప్రథమ ప్రాధాన్యుడు కాదు. Though they may say, వారు చెప్పొచ్చు, I love Jesus. నేను యేసును ప్రేమిస్తున్నానని చెప్పొచ్చు. They are hypocrites. అయితే వారు వేషధారులు. They don't sacrifice anything. వారు దేన్ని Now త్యాగం tell me చేయరు. frankly, అయితే యథార్థంగా how చెప్పండి. much money you are sacrificing for Christ? క్రీస్తు కోసం ఎంత డబ్బు త్యాగం How చేస్తున్నావు? much money you are losing for Christ? క్రీస్తు కోసం ఎంత డబ్బు నష్టపోతున్నావు? You don't do that. మీరు ఆ పని చేయరు. You don't give what he has to give, what you have to give నీ him. వారికి ఏమైతే ఇవ్వాల్సిందో అది ఇవ్వవు. You know what happened? ఏమైందో తెలుసా? I was in a place called in Bhutan, Sanchi. సాంచి అనేటువంటి స్థలంలో భూటాన్ దేశంలో ఉన్నాను నేను. The director asked me, డైరెక్టర్ నన్ను అడిగాడు, you please go there దయచేసి to the place of helicopter ఆ హెలికాప్టర్ లో దయచేసి ఆ స్థలానికి వెళ్ళు, and be in charge. అక్కడ ఇన్ఛార్జ్ గా ఉండు. You know how much money I will get? నాకు ఎంత డబ్బు వస్తుందో తెలుసా? Lot of money. ఎంతో డబ్బు వస్తుంది. I went from Hyderabad as a poor man హైదరాబాద్ నుంచి చాలా బీదవానికి అక్కడికి వెళ్ళాను. and poor salary, చాలా తక్కువ జీతం. and if I go there for some time, నేను కొన్ని రోజులు అక్కడికి వెళ్తే the government of India, because I am doing that job, will pay me lakhs of rupees. నేను అక్కడ పనిచేస్తున్నాను కాబట్టి భారతదేశ ప్రభుత్వము నాకు ఎన్నో లక్షల రూపాయలు జీతంగా ఇస్తుంది. I was not having a house at that ఆ time. సమయంలో నాకు ఇల్లు లేకుండా I ఉండేది. can buy some house. నేను ఏదో కొంత ఇంటిని కొనుక్కోవచ్చు. I told the director, నేను డైరెక్టర్ తో అన్నాను, sir, అయ్యా I don't want to go. నేను వెళ్ళాలని కోరట్లేదు. And all the people said, అందరూ అన్నారు, what a foolish fellow this. ఎంత బుద్ధిహీనుడు. And what a chance came. ఎటువంటి అవకాశం వచ్చింది. If had he asked me, I would have gone. డైరెక్టర్ గారికి నన్ను అడుగుంటే నేను వెళ్ళేవాడిని. And the other big man there where I have to go is called Bhattadripad, Kerala man. ఇంకొక పెద్ద ఆయన నేను ఎక్కడికైతే వెళ్ళాల్సిందో అక్కడ ఆ పెద్ద ఆయన భట్టాద్రిపాల్ ఆయన పేరు. He told me, ఆయన నాతో అన్నాడు, Mr. Satya Rao, సత్యారావు, if you come to me, నా దగ్గరికి నువ్వు వస్తే I will help you in every way. అన్ని రకాలుగా సహాయం చేస్తాను. Because I can trust you. ఎంత చేద్దంటే నేను నిన్ను నమ్మగలను. Lot of money ఎంతో డబ్బు and హెలికాప్టర్ ఉంటుంది, everything. అన్ని ఉంటాయి. These Bengali people, ఈ బెంగాలీ వాళ్ళు, I can't trust them. నేను వారిని నమ్మలేను. You are a godly man. నువ్వు దైవజనుడివి. And you will be given lot of money by me, by government, by everybody. ప్రభుత్వము నేను ఎంతో డబ్బు ఇస్తాను మీకు. That is true. అది వాస్తవం. But I said, అయితే నేను అన్నాను, no, లేదని చెప్పాను. I don't want to be here. నేను అక్కడ ఉండాలని కోరనా అని చెప్పాను. I don't want that money. ఆ డబ్బు నాకు వద్దు. Why? ఎందుకు చేత? What is wrong with that money? ఆ డబ్బుతో తప్పేమిటి? It is not a wrong money. తప్పుడు డబ్బు కాదు అది. But one thing is, అది ఒక సంగతి ఏమంటే, I was in a place called Samchi. సాంచి అనేటువంటి ఒక స్థలంలో నేను ఉన్నాను. There, అక్కడి నుంచి almost every week, దాదాపు ప్రతి వారం కూడా, every week, ప్రతి వారం 1.5 years, 1.5 I సంవత్సరాలు go to డార్జిలింగ్ వెళ్ళేవాడిని. I go to Sikkim. సిక్కిం వెళ్ళేవాడిని. I go to Nepal. నేపాల్ I వెళ్ళేవాడిని. travel in the mountains. ఆ పర్వతాల మీద ప్రయాణం చేసేవాడిని. I preach the gospel. సువార్త ప్రకటిస్తూ బోధిస్తుండేవాడిని. And I can travel like that. ఆ విధంగా నేను ప్రయాణం చేయగలను. The journeys are possible only from Sanchi. సాంచి నుంచి మాత్రమే ఈ ప్రయాణాలు సాధ్యం. First I will go to Siliguri. మొదటిగా సిలిగురి వెళ్తాను. And that is my headquarters. అది నా ప్రధాన స్థలం. House of God. దేవునికి మందిరం. I stay there అక్కడ night ఉంటాను. and morning. ఉదయం లేచి డార్జిలింగ్, morning ఉదయం లేచి కాలింపాంగ్. That was my daily job. ఆ విధంగా దినదినము ప్రతిరోజు చేస్తుండేవాడిని. What about the job, office job? ఆఫీస్ పని ఏమిటి? God takes care of it. దేవుడే దాని గురించి చేస్తాడు. If I go to that place, నేను కనుక ఆయన చెప్పిన లోద్రా అని చెప్పినటువంటి ఆ స్థలానికి నేను వెళ్తే ఏమవుతుంది? To go anywhere, ఎక్కడికైనా వెళ్ళడానికి impossible. అసాధ్యం. అక్కడి నుంచి The forest of Assam will come around me. అస్సాం అడవంతా కూడా నన్ను చుట్టూ ఉంటుంది. And it takes days and dangerous times to cross it. దాన్ని దాటి వెళ్ళడానికి చాలా ప్రమాదం. అది ఎన్నో దినాలు పడుతుంది. I can't do God's work. నేను దేవుని పని చేయలేను. I can get money, అయితే నాకు డబ్బు వస్తుంది, but I can't do God's work. అయితే దేవుని పని చేయలేను. I said no. లేదని చెప్పాను దానికి. They forced me. వారు నన్ను బలవంతం చేశారు. No, లేదని చెప్పాను. I will not do that. నేను ఆ పని చేయను. Do whatever you want. మీరేం చేయాలని చేసుకోండి. And then Bhattadripad said, అప్పుడు భట్టాద్రిపాద
అన్నాడు, సత్యారావు గారు నా గురించి keep the vehicle for you. నేను మీకోసం వెహికల్ I will send you. నేను మేము పంపిస్తాను. And I know one thing. నాకు ఒక సంగతి, that vehicle also cannot take me. ఆ వెహికల్ కూడా నన్ను ఎక్కడికి The తీసుకువెళ్ళలేదు. place is like that. అటువంటి ప్రదేశం అది. I said no. నేను లేదు రానని చెప్పాను. It means దాని అర్థం that I rejected money. ఆ డబ్బును నేను తిరస్కరించాను. What for? దేనికోసం? For Jesus' sake. యేసు కోసం. How much money you are after today? ఈ రోజున ఎంత డబ్బు వెనక నువ్వు పడుతున్నావు? What is that money you are spending for Christ? క్రీస్తు కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నావు? And you think you will get bright in the morning star? నీకు ప్రకాశమానమైన వేకువ చుక్క దొరుకుతుంది అనుకుంటున్నావా? What happened? ఏమైందంటే when I left everything, నేను అన్నిటిని విడిచిపెట్టినప్పుడు I came back without money as a poor man again. నేను మళ్ళా వెనక్కి వచ్చినప్పుడు బీదవానిగానే వచ్చేసాను. Lot of riches I left. ఎంతో డబ్బు విడిచిపెట్టేశాను. But God is faithful. అయితే దేవుడు నమ్మకమైన వాడు. He never kept me poor. ఆయన నన్ను ఎప్పుడు బీదవానికి వచ్చేలేదు. He gave me many things. ఆయన నాకు అనేకమైనవి ఇచ్చాడు. God is faithful. దేవుడు నమ్మకమైన వాడు. If we love him and serve him, మనం ఆయన ప్రేమించి ఆయనకు సేవ చేస్తే nothing is lacking to them. మనకి వారికి ఏది కొదవ కాదు. Yes, the blessing of the Lord, it maketh rich and he adds no sorrow to it. Proverbs 20 verse 22. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనం చెప్తుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, దాంట్లో ఏది కొదవ కాదని చెప్తుంది. And in Psalm 68 verse 19, కీర్తనలు 68:19లో you know what a beautiful promise it is? ఎంత అద్భుతమైన వాగ్దానమో తెలుసా? I have the right to claim it. ఆ వాగ్దానాన్ని చేపట్టడానికి నాకు హక్కు ఉంది. You have the right also. నీకు కూడా హక్కు ఉంది. Provided you understand. నువ్వు అర్థం చేసుకున్నట్లయితే. What is that promise? ఆ వాగ్దానం ఏంటి? Psalm 68:19. కీర్తన 68:19. The Lord daily loads his people with the benefits. ప్రభు ప్రతిదినము తన ప్రజలను ఆశీర్వాదాలతో నింపుతున్నాడు. Every day. ప్రతిరోజు I am eligible for benefits. నేను లాభాల కోసం అర్హుడను. Yesterday నిన్నటి రోజు I was eligible. నేను today ఈ రోజు I am eligible. నేను అర్హుడను. Tomorrow రేపు కూడా again for benefits. ఆ లాభాల కోసం అర్హత ఉంది నాకు. Because he promised. ఎందుకు చేతనంటే ఆయన వాగ్దానం చేశాడు. Seek my kingdom. నా రాజ్యాన్ని వెతుకు. And my righteousness. నా నీతిని వెతుకు. And I can claim Psalm 68:19. కీర్తన 68:19 నేను చేపట్టగలను. And Lamentation chapter 3 verse 22. విలాప వాక్యములు 3:22లో and verse 23. 23వ వచనం, The Lord's mercies are new every morning. ప్రతి రోజు ప్రతి దినము కూడా దేవునికి ఆశీర్వాదం, దేవునికి కనికరాలు నూతనంగా పుడుతున్నాయి. If you get up in the morning, వేకువనే లేస్తే the Lord's mercies are waiting for you. నీకు దేవునికి కనికరాలు నీ కోసం కనిపెడుతున్నాయి. When you get up in the morning, ఉదయకాలం లేచినప్పుడు new benefits are waiting for you. నూతన వాత్సల్యత నీ కోసం వేచి ఉంది. If the Lord can give his own son, God can give his own son to die for you. దేవుడు తన స్వంత కుమారుని నీ కోసం చంపడానికి అప్పగించబడితే, that is what is written in Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రికలో 8లో అదే రాయబడింది. If God has not spared his own son, దేవుడు తన స్వంత కుమారుని ఇవ్వడానికి వెనుదీయకపోతే, what is that he will spare to you? ఆయన నీకు ఇవ్వకుండా దేన్ని దాచిపెడతాడు? What is great to him? ఆయనకి గొప్పదేది? And even he says, ఆయన ఈ విధంగా కూడా అంటున్నారు, I will give you bright in the morning star. నేను నీకు ప్రకాశమానమైన వేకువ చుక్కనిస్తాను. It is mine. ఇది నాది. That position is mine. ఆ స్థాయి నాది. I dismissed Satan. నేను సాతానుని తీసివేశాను. Lucifer, I have thrown him out. లూసిఫర్ను బయటికి త్రోసేశాను. I conquered him. నేను అతన్ని జయించాను. I grabbed it. నేను అది లాక్కున్నాను. I am the authority. నాకు అధికారం ఉంది ఇప్పుడు. But you are my child. అయితే నా బిడ్డ, I will give you. నేను నీకు ఇస్తాను. I will give you. నీకు ఇస్తాను. అది only thing is, ఒకే ఒక సంగతి ఏమంటే, you should be willing to be a overcomer. నీవు జయించడానికి ఇష్టపడే వ్యక్తిగా ఉండాలి. Please don't sing a song, Lord I love you, Lord I love you. Don't sing such songs. ప్రభువా నేను ప్రేమిస్తున్నాను అనే పాట పాడొద్దండి. He knows your hypocrisy. నీకు వేషధారణ నీకు తెలుసు. And in Matthew 7:21 he says, మత్తయి సువార్త 7:21లో ఆయన అంటారు, everyone who says to me, Lord, Lord, shall not enter into the kingdom of God. ప్రభువా ప్రభువా అని చెప్పు ప్రతివారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని చెప్తున్నాడు. But he that doeth the will of my Father. నా తండ్రి చిత్తాన్ని చేయవాడు. What is your duty, please? నీకు పని ఏమిటండి? What is your job this morning onwards? ఈ ఉదయ కాలం నుంచి నువ్వు చేస్తున్న పని ఏమిటి? Till you die. నువ్వు చచ్చిపోయే వరకు to do the will of your Father. నీ తండ్రి చిత్తం జరిగించడం. Father took you. తండ్రి నిన్ను తీసుకున్నాడు. Put in Jesus' hand. యేసు చేతిలో పెట్టాడు. That's true. అది వాస్తవం. And Father and the Son are preparing many things for you. తండ్రి కుమారుడు నీకోసం అనేకమైనవి సిద్ధపరుస్తున్నారు. Then what he wants you? అయితే నీ నుంచి ఏమి కోరుతున్నాడు ఆయన? I understood that. అది నేను అర్థం చేసుకున్నాను. In Matthew 7:21 he says, మత్తయి సువార్త 7:21లో ఆయన అంటున్నారు, I only recognize those who seek after the will of my Father. ఎవరైతే నా తండ్రి చిత్తాన్ని కోరుతారో వెతుకుతారో వారిని మాత్రమే నేను గుర్తిస్తున్నాను అంటున్నారు. So every day morning, కాబట్టి ప్రతిరోజు ఉదయం I go to the Lord trembling.
వణుకుతూ ప్రభు దగ్గరికి వెళ్తాను. Lord, ప్రభా, I am not asking for ministry, that is preaching. I want to preach here, I want to preach. I never ask such things. నేను పరిచర్య కోసం ప్రభా ఇక్కడ బోధించాలి అక్కడ బోధించాలి అనే వాటి కోసం వాటి గురించి నేను అడగట్లేదు. I never say, Lord, make me a preacher. ప్రభా నన్ను బోధకునిగా చేయమని ఎప్పుడు I అడగలేదు. never say, Lord, give me power to cast out demons. ప్రభా దెయ్యాలు వెళ్ళగొట్టడానికి నాకు శక్తి ఇవ్వు, అధికారం All this is nonsense for me. ఇదంతా కూడా చెత్త నాకు. What is my aim? నా ఉద్దేశం ఏమిటి? Oh Lord, ఓ ప్రభా, help me to do thy will. నీ చిత్తం చేయడానికి సహాయం చేయి. The whole Bible says. బైబిల్ గ్రంథం అంతా చెప్తుంది. And he tells about Jesus. యేసు గురించి చెప్తుంది. How did Jesus live on this earth? యేసు ఈ భూమి మీద ఎలా జీవించారు? Only by doing the will of the Father. తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ జీవించారు. Even when he has to take the cup, ఆయన పాత్ర తీసుకోవాల్సి వచ్చినప్పుడు he కూడా rejected it. ఆయన దాన్ని No, I తిరస్కరించారు. don't want to take. నేను తీసుకోవాలని కోరట్లేదు. I don't want to take. తీసుకోవాలని Why should కోరట్లేదు. I be a sinner? ఎందుకు నేను Why should I పాపిని? go to the cross? ఎందుకు సిలువకు Why వెళ్ళాలి? should I take the trouble? ఎందుకు ఈ కష్టాన్ని Why should I తీసుకోవాలి? suffer? ఎందుకు శ్రమ పడాలి? But he said, అయితే ఆయన అన్నారు, Father, తండ్రి if it is thy will, ఇది మీ చిత్తం I అయితే live only to do thy will. నీ చిత్తం చేయడానికి I జీవించున్నాను. will drink the cup. నేను ఈ పాత్రను త్రాగుతాను. What a beautiful story. ఎంత అద్భుతమైన కథ What a ఇది. beautiful testimony of ఎంత Jesus. గొప్ప సాక్ష్యం యేసుక్రీస్తు You know ప్రభువారిది. that? మీకు You తెలుసా? are not different from Jesus. నువ్వు యేసు నుంచి వేరు కాదు, భిన్నం All కాదు. the blessings you received. నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలన్నీ కూడా What for? దేనికోసం? Did you cry before Jesus? యేసు ముందు మొరపెట్టావా? Did you go to your lonely place? నీ ఒంటరి స్థలానికి వెళ్ళావా? Or you are alone with your Father? నీ తండ్రితో ఒంటరిగా ఉన్నావు. You are alone with your God. నీ దేవునితో ఒంటరిగా ఉన్నావు. And you locked all the doors. తలుపులన్నీ వేసుకున్నావు. And you are crying నువ్వు ఏడుస్తున్నావు. before Him. ఆయన ముందు మొరపెడుతున్నావు. What for? దేనికోసం? Father, తండ్రి, I want to do your will. నీ చిత్తాన్ని I చేయాలనుకుంటున్నాను. can't do that. దాన్ని నేను I am చేయలేను. a weak man. నేను I am బలహీనుడను. a foolish man. నేను బుద్ధిహీనుడను. Help me, Father. తండ్రి నాకు సహాయం And చేయండి. He will certainly help you. తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. So when He helps you, కాబట్టి ఆయన నీకు సహాయం when you are in చేస్తాడు. His will, నువ్వు ఆయన చిత్తంలో ఉన్నప్పుడు what a wonderful life it is. ఎంత అద్భుతమైన Even జీవితం on అది. the earth. భూమి మీద కూడా. And then He calls you to the ఆ midday. తర్వాత ఆయన మధ్యాకాశాన్ని పిలుస్తాడు. And He will say to Paul, as He says to Paul, ఆయన పౌలుతో చెప్పినట్లుగా Hey, Paul, నీతో కూడా చెప్తారు, ఓ come, పౌలు, my dear child, నా బిడ్డారా, you sit on my throne. నా సింహాసనం మీద కూర్చో. You have overcome. నువ్వు జయించావు. Not only to Paul. పౌలుతో మాత్రమే కాదు, You. నీతో కూడా. And He gives the morning star. ఆయన నీకు వేకువ And He చుక్కనిస్తాడు. also said, ఆయన ఈ I విధంగా కూడా will అన్నాడు, make you eat the hidden manna. నేను మరుగైన మన్నా నీకు తిననిస్తాను. God gave to angels, Israelites, దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు, manna. మన్నాని ఇచ్చాడు. And in Psalm it is written, కీర్తనలో it వ్రాయబడింది, is the angels' food. అది దేవదూతల ఆహారం అని We వ్రాయబడింది. came to know about it. ఆ, We came to know about మనకు ఆ it. సంగతి తెలిసింది. Eating the angels' food is wonderful. ఆ దేవదూతల ఆహారం తింటూ అద్భుతమైన సంగతి. We are eating dogs' food. మనం కుక్కల ఆహారం తింటున్నాం. You know that? ఆ సంగతి తెలుసా It మీకు? is not exaggeration. ఇది ఎక్కువ చేసి చెప్పడం కాదండి. Dogs' food is better than our food. మన తినే ఆహారం కంటే కుక్కలు తినే ఆహారం బాగుంటుంది. United Nations అమెరికా సంయుక్త రాష్ట్రాలు gave a report. ఒక రిపోర్ట్ ఇచ్చాయి. What type of food, what type of people are eating in this world? ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఎటువంటి ప్రజలు ఎటువంటి ఆహారాలు తింటున్నారని. And the report said, ఆ రిపోర్ట్ చెప్తుంది, the food the Indians are eating, భారతీయులు తినే ఆహారం, the cats and dogs of West Germany are not eating. పశ్చిమ జర్మనీలో కుక్కలు పిల్లులు కూడా తినట్లేదని చెప్తుంది. That is true. అది వాస్తవం. This United Nations report. ఇక ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ ఇది. You prepare some rice, మీరేదో అన్నం వండుతారు, eat like that. ఈ విధంగా తింటారు, Oh, that is a wonderful food. చాలా బాగుంది అంటారు. That is how we are. ఈ విధంగా మనం ఉంటున్నాం. And God says, అయితే దేవుడు అంటున్నారు, my child, నా బిడ్డ, I don't want you to eat such things. అటువంటివి నువ్వు తినాలని నేను కోరను. I will give you manna, నేను నీకు మన్నాను ఇస్తాను, which I gave to Israelites, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చింది, which is the angels' food. దేవదూతల ఆహారం. No, that is also no to you. అది కూడా కాదు. అది Not that manna. ఆ మన్నా కాదు, Morugaina manna. మరుగైన మన్నాను Hidden ఇస్తాను. manna. మరుగైన మన్నాను My ఇస్తాను. child, నా బిడ్డ, I have some other food for you. నీకోసం ఇంకొక ఆహారం ఉంది నా If దగ్గర. you eat that, నువ్వు దాన్ని తింటే you can spend eternity. నీవు Fresh. నిత్యత్వము ఎంతో తాజాగా No బ్రతుకుతావు. weakness. ఏ మాత్రం బలహీనత లేదు. What a call it is. ఎటువంటి పిలుపండిది. You are only preferring the cats and dogs which you don't eat, and for that only every day you are living. నువ్వు కేవలము కుక్కలు పిల్లులు తినడానికి కూడా ఇష్టపడని ఆహారం కోసం బ్రతుకుతున్నావు. ప్రతిరోజు దాని కోసమే బ్రతుకుతున్నావు. If I say this, నేను ఈ మాట అంటే you may not admit, మీరు అంగీకరించకపోవచ్చు. but if Jesus is not first preference, అయితే యేసు నీ ప్రథమ ప్రాధాన్యుడు if కాకపోతే, Jesus is not all in all in your life, యేసు ప్రభువే నీ జీవితంలో సమస్తము కాకపోతే, and if you are not spending time
before him in tears, telling, Lord, help me to do your will. ప్రభువా నీ చిత్తం చేయడానికి నాకు సహాయం చేయమని కన్నీటితో ఆయన ముందు సమయం If your గడపకపోతే will is that I should suffer, నీ చిత్తం ఏమంటే నేను శ్రమ పడాలనేది నీ చిత్తం అయితే I am willing. నేను ఇష్టపడుతున్నాను. If your will is నీ చిత్తం ఎలా ఉంటే that I must lack many things, నేను అనేకమైనవి లేకుండా ఉండాలని నీ I am చిత్తం అయితే willing for that. నేను దాన్ని చేస్తాను. If your will నీ is చిత్తం ఎలా ఉంటే I must give away everything, నేను అన్నిటిని ఇచ్చేయాలని ఉంటే I am willing for that. నేను దాని కోసం I ఇష్టపడుతున్నాను. want to live for your will. నేను నీకు ఆ చిత్తం కోసం జీవించాలని కోరుతున్నాను. And when God reveals his will, దేవుడు తన చిత్తాన్ని he has బయలుపరిచినప్పుడు already told many things here. ఆయన ఇక్కడ అనేకమైన సంగతులు ఇప్పటికే చెప్పారు. What is his will? ఆయన చిత్తం ఏమిటండి? Several things. అనేకమైన సంగతులు Tomorrow, ఉన్నాయి. రేపటి రోజు Sunday, ఆదివారం we will discuss more. మనం అధికంగా చర్చిద్దాం. Nobody will be put to shame who lives to live for the will of God. ఎవరైతే దేవుని యొక్క చిత్తం నిమిత్తం జీవిస్తారో వారెంత మాత్రము సిగ్గుపరచబడరు. Yes, those who trust in the Lord will ఎవరైతే- not be ashamed. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు సిగ్గుపడరు. In Romans it is written. రోమీయులకు రాసిన పత్రికలో రాబడింది. So, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, what a bright future God is preparing for us. మన నిమిత్తము ఎంత గొప్ప భవిష్యత్తును దేవుడు సిద్ధపరుస్తున్నాడు చూడండి. Morning I told you, ఉదయం చెప్పాను, the wrath of Satan, సాతాను ఉగ్రత, the wrath of Antichrist, అంత్యక్రీస్తు క్రీస్తు విరోధి the ఉగ్రత, wrath of Lamb, గొర్రెపిల్ల ఉగ్రత. Revelation chapter 6, ప్రకటన 6వ అధ్యాయం. wrath of Satan, Revelation 12, సాతాను ఉగ్రత ప్రకటన 12, wrath of Antichrist, many chapters, క్రీస్తు విరోధి యొక్క ఉగ్రత చాలా అధ్యాయాల్లో ఉంది. wrath of the Lamb is shown in Revelation 6, ప్రకటన 6లో గొర్రెపిల్ల ఉగ్రత చూపించబడింది. and Revelation 16 says, ప్రకటన 16 చెప్తుంది, the wrath of the angels, they are holding the vials in their hand, దూతలు తమ చేతుల్లో పాత్రలు పట్టుకున్నారు, వాటిలో ఉన్న ఉగ్రత. and when they pour upon this earth, వారు ఆ ఉగ్రతను ఈ భూమి మీద you కుమ్మరించినప్పుడు don't have a drop of water like this. ఈ విధంగా త్రాగటానికి నీకు చుక్క నీరు ఉండదు. And 16, Revelation 6 says, ప్రకటన 16:6 చెప్తుంది, all the oceans, సముద్రాలన్నీ, all the fountains, యొక్క నదులన్నీ కూడా, all the water in your kitchen మీ ఇంట్లో ఉన్నటువంటి నీరంతా కూడా will become blood. రక్తమైపోతుంది. God takes revenge upon you. దేవుడు నీ మీద పగ తీర్చుకుంటాడు. God said, దేవుడు as అన్నాడు, we saw in the morning, ఉదయం మనం చూసినట్లుగా, vengeance is mine in my పగ heart. తీర్చుకునుట నా మనస్సునకు Jesus వచ్చెను. said in Luke 21, లూకా 21లో యేసు అన్నారు, these are the days of vengeance. ఇవి ప్రతిదండన దినములు. He gives to everyone only the dead of a blood man. ఆయన అందరికీ Blood of కూడా a dead man. ఆయన అందరికీ కూడా పీనుగా రక్తాన్ని ఇస్తాడు. And swords, పుండ్లు, another angel, ఇంకొక దూత, malignant swords, చాలా భయంకరమైనటువంటి నొప్పి కలిగించే పుండ్లు, another angel, ఇంకొక దూత, earthquake. భూకంపాలు. Not only that, అంత మాత్రమే you కాదు, come to Revelation 6, ప్రకటన 6కు వచ్చేసరికి 1/4 of dead people before you. 4వ వంతు మృతులు శవాలు ఉంటారు. Come to Revelation chapter 9, ప్రకటన 9కి రండి, out of the 3/4, ఆ 4/3 again 1/3. మళ్ళా 1/3 That చచ్చిపోతారు. means దాని అర్థం half the population are dead. జనసంఖ్యలో సగం మంది చచ్చిపోయారు. On the other side, వేరే వైపు చూస్తే many went to the midday, అనేక మంది and మధ్యాకాశానికి half the వెళ్ళిపోయారు. people died సగం here. మంది ఇక్కడ చచ్చిపోయారు. What is earth it is? ఎటువంటి భూమి అండి అది? Much earth is vacated. ఇంకా చాలా భూమి ఖాళీగా ఉంది. And what about you? అదే నీ సంగతి You are ఏమిటి? not taken there. నీవు పైకి తీసుకుని You పోబడ్డావు. are left to walk in the midst of dead ఆ people. శవాల మధ్య నీవు నడుస్తూ వెళ్తుంటావు. And you are left to drink the dead man's blood. ఆ పీనుగ రక్తం నువ్వు త్రాగుతుంటావు. You are meant to suffer with the malignant soul. ఆ యొక్క భయంకరమైన పుండ్లతో బాధపడుతూ శ్రమ పడుతుంటావు. And no hidden manna for you. నీకు మరుగైన మన్నా లేదు. No living waters for you. నీకు జీవజలములు లేవు. You are a cursed man. నువ్వు శాపగ్రస్తుడు. And your curse is for eternity. ఈ శాపము నిత్యత్వం ఉంటుంది. All because you have kept God and Jesus at your back. ఇదంతా ఎందుకు చేతనంటే నీ యేసును నీ దేవుణ్ణి నీ వీపు వెనక పెట్టావు. Jeremiah chapter 32 and verse 33. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము Though I 33వ got వచనం. up early నేను ఉదయకాలమునే లేచి and I taught you many things, నీకు అనేకమైన సంగతులు చెప్పినా, that is through my నా servants, సేవకుల ద్వారా చెప్పినా, you kept me at your back. నీవు నన్ను నీ వీపు వెనక Your పెట్టావు. face to the world only. నీ ముఖము లోకం వైపు ఉంది. Let us see Jeremiah 32, 33. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 33వ వచనం చూద్దామండి. Jeremiah 32 and verse 33. ఇర్మియా 32, 33. And they have turned unto me the back and not the face, though I taught them, rising up early and teaching them, yet they have not hearkened to receive instruction. నేను పెందల కాడ లేచి వారికి బోధించినాను, వారు నా బోధన అంగీకరింపకపోయిరి.
వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. You understand this? అర్థం చేసుకున్నారా దీన్ని? And that's why God says, ఈ కారణాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, vengeance is in my heart. పగ తీర్చుకొనుట నా మనస్సునకు వచ్చెను. And don't provoke God, please. కాబట్టి దేవుణ్ణి రెచ్చగొట్టొద్దండి. What are you? నువ్వే పాటి వాడివి? What are you, please? నువ్వే పాటి వాడివండి? Ezekiel 22:14 says. హిజ్కియా 22:14 అంటుంది. Ezekiel 22:14 says. హిజ్కియా 22:14. Can you stand before the God when he deals with you? దేవుడు నిన్ను సంధించినప్పుడు ఆయన ముందు నీవు నిలవగలవా? Can your heart be strong? That's the question. నీ హృదయము నిలుస్తుందా, బలంగా ఉంటుందా? Ezekiel 22:14. హిజ్కియా గ్రంథము 22:14. Book of Ezekiel chapter 22 and verse 14. హిజ్కియా గ్రంథము 22:14. Can thine heart endure, or can thine hands be strong in the days that I shall deal with thee? I the Lord spoken it, and I will do it. నేను నీకు శిక్ష విధింపబో కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించినంత బలము నీకుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను, దానిని నేనే నెరవేర్తును. నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై. Think of Belshazzar, బెల్షస్సర్ గురించి the ఆలోచించండి. mighty king, గొప్ప రాజు, the king of Babylon. బబులోను రాజు. And Babylon was the mighty kingdom. బబులోను గొప్ప శక్తివంతమైన రాజ్యం. Who can say anything to Babylonian kingdom? బబులోను రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏ మాటైనా చెప్పగలరా? Belshazzar was the most glorious king for that. బెల్షస్సరు ఆ గొప్ప రాజ్యానికి గొప్ప రాజు అంటున్నాడు. He had many wives. ఆయనకు అనేక మంది భార్యలు ఉన్నారు. He had many wives. అనేక మంది భార్యలు ఉన్నారు. And many concubines. అనేక మంది ఉపపత్నులు ఉన్నారు. Much riches. ఎంతో ధనం ఉంది. On the day, ఆ రోజున he was in his glory. ఆయన తన గొప్పతనంతో మహిమతో ఉన్నాడు. Drinking wine. వైన్ త్రాగుతున్నాడు. Drinking wine. ద్రాక్ష రసం త్రాగుతున్నాడు. All his wives are seeing. ఆయన భార్యలందరూ చూస్తున్నారు. All these subordinate kings are seeing. క్రింద ఉన్నటువంటి రాజులందరూ చూస్తున్నారు. Concubines are seeing. ఉపపత్నులు చూస్తున్నారు. What a glorious man. ఎంత గొప్ప రాజీనా. At that time, ఆ సమయంలో suddenly, అకస్మాత్తుగా his two ankles, ఆయన రెండు మోకాళ్ళు tick, tick, hitting each other. గడగడ వణుకుతున్నాయి. ఒకదానికొకటి కొట్టుకుంటున్నాయి. What happened? ఏం జరిగింది? That mighty king, గొప్ప రాజు he is shivering, వణుకుతున్నాడు. he is sweating, చెమట పడుతుంది. he is trembling, వణుకుతున్నాడు ఆయన. sound is coming. ఒక శబ్దం వస్తుంది. One finger came, one hand came and wrote something on the wall. ఒక చెయ్యి వచ్చి ఒక వ్రేలు గోడ మీద ఏదో రాసింది. That's all. అంతే. That language he doesn't know. ఆ భాష ఆయనకి తెలియదు. The words which it is written he doesn't know. అక్కడ ఏమైతే మాటలు రాయబడ్డాయో అవి తెలియదు ఆయనకి. His heart failing. ఆయనకు ఆ గుండె తప్పిపోతుంది. That's why God is asking. ఈ కారణాన్ని బట్టి దేవుడు Can అంటున్నాడు, thy heart endure? నీకు ధైర్యం ఉంటుందా? If my finger writes something about you. నీ గురించి ఏదైనా నా వ్రేలు రాస్తే. What did it write? ఏం రాసింది ఆ వ్రేలు? This day, this night, ఈ రాత్రి you are no more king of Babylon. బబులోనుకు నువ్వెంత మాత్రము రాజుగా ఉండవు. You will be killed. నువ్వు చంపబడతావు. Your kingdom is removed. నీ రాజ్యం తీసివేయబడింది. That exactly same thing happened. ఖచ్చితంగా అలానే జరిగింది. So this is the mighty God. కాబట్టి ఈయన గొప్ప దేవుడు అండి. It is better this God becomes our friend. ఇక దేవుడు మన స్నేహితుడు అంటే స్నేహితుడు అయితే మంచిది. Yes, he said. ఆయన అన్నారు. Jesus said. యేసు అన్నారు. You are my friend. మీరు నా స్నేహితులు అన్నారు. Same God said to Abraham. అదే దేవుడు అబ్రహాముతో అన్నాడు. Abraham is my friend. అబ్రహాము నా స్నేహితుడు. 3 times he said it. ముమ్మారు ఆయన అన్నారు. Second Chronicles. రెండవ దినవృత్తాంతంలో he said that. ఆయన మాట అన్నారు. Isaiah. యెషయా he said that. ఆయన మాట చెప్పాడు. Book of James. యాకోబు he said that. యాకోబు పత్రికలో Abraham చెప్పాడు. is my friend. అబ్రహాము నా స్నేహితుడు. Can we not become friends? మనం ఆయనకు స్నేహితులం కాలేమా? Or can we pose before him? లేకపోతే ఆయన ముందు ఏదో ఫోజ్ కొడతామా? I'm great. నేను గొప్పవాడిని. No, please. లేదండి. You are a particle of dust. నువ్వు మట్టి రేణువు. Fall at his feet. ఆయన పాదముల మీద పడు. He died for you. ఆయన నీ గురించి చనిపోయాడు. And you owe your life to him. నీకు జీవితం ఆయనకు అచ్చి ఉంది. He paid for you. ఆయన కోసం వెల You చెల్లించాడు. have to pay for him. నువ్వు ఆయన కోసం వెల చెల్లించవలసి ఉంది. Your love, నీ ప్రేమ, your devotion, నీకు భక్తి, your surrender. నీకు లోబడి. You are not a great person. నువ్వు గొప్పవానివి కాదు. Tomorrow, రేపు book of Job says. యోబు గ్రంథం చెప్తుంది. Book of Job says. యోబు గ్రంథం చెప్తుంది. Your house will say. నీ ఇల్లు అంటుంది. I don't know this person. ఈ వ్యక్తి నాకు తెలియదు I అంటుంది. don't know this person. ఈ వ్యక్తి నాకు తెలియదు. You can read book of Job. యోబు గ్రంథం చదవండి. Your own house. మీ స్వంత ఇల్లు. It will witness. అది సాక్ష్యం ఇస్తుంది. I don't know this person. ఇతడు ఎవరో నాకు తెలియదు. That is your life. అది నీ జీవితం. That is my life. అది నా జీవితం. But how wonderful we are. అయితే మనం ఎంత అద్భుతమైన వారం. The Lord is with you. ప్రభు మీతో ఉన్నారు. Yes. Bless
Come in, blessed of my Father. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి. The Lord is with you. ప్రభువు మీతో ఉన్నాడు. Can't we hear that word? మనం ఆ మాట వినలేమా? If Jesus is everything to us, యేసు మనకు సమస్తము అయి ఉంటే please take a decision. దయచేసి ఒక తీర్మానం చేసుకోండి. Live for Jesus. ఆయన కోసం. How many days? ఎన్ని దినాలు? Few days. కొద్ది దినాలండి. These few days, ఈ కొద్ది దినాలు your activity నీకు క్రియలు will determine your endless future. నీ అనంతమైన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. Endless future. అనంతమైన భవిష్యత్తు. You are going to live. No man died before me. God said, Jesus said. యేసు అన్నారు, దేవుడు అన్నారు. 20. లూకా సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభువు అంటున్నారు, ఏ మనుష్యుడు నా ముందు చనిపోలేదు అంటున్నారు. If he throws to you lake of fire, ఆయన నిన్ను నరకాగ్నిగుండంలో తొడుస్తాయి. who will quench the fire from your body? ఎవరు నీ దేహం రక్షించడానికి అగ్నిని ఆర్పుతారండి? Who can do that? ఎవరు చేస్తారు? I wrote one song. ఒక పాట రాశాను నేను. In that it is there, that word. ఆ మాట ఉంది దాంట్లో. If some fire comes, అగ్ని వస్తే we pour water. మనం నీళ్ళు వేస్తాం. If in this hell, నరకంలో అయితే which water you can pour there? ఎక్కడ ఏ నీటిని వేస్తారండి? How can you quench that fire? అగ్నిని ఎలా ఆర్పుతావు? So remember, కాబట్టి జ్ఞాపకం ఉంచుకో, our lives. మన జీవితాలు. You take Jesus today. ఈ రోజున మీరు యేసుని తీసుకోండి. Totally. పూర్తిగా 100%. 100%. You go to him. ఆయన దగ్గరికి వెళ్ళండి. Fall at his feet. ఆయన పాదముల దగ్గర. Don't be satisfied with your dry words of prayers. నీక పొడి మాటల చేత, పొడి మాట ప్రార్థన చేత తృప్తి చెందొద్దు. You are always capable of talking some dry words before him. ఎప్పుడు కూడా ఆయన ముందు ఏదో పొడి పొడి మాటలు చెప్పడానికి You can't move him. అది నువ్వు ఆయన He is your creator. ఆయన సృష్టికర్త. He loved you. ఆయన He ప్రేమించాడు. gave himself for you. నీకోసం ఆయన తన్ను తాను He brought you అప్పగించాడు. to this meeting. ఆయన నీ కుడికలకు తెచ్చాడు. And you heard what he said. ఆయన ఏమన్నారో, ఏమి చెప్పారో విన్నావు. He will accept you. ఆయన నిన్ను అంగీకరిస్తారు. No matter who you are. నువ్వెవరైనా కానీ. He accepted me. ఆయన నన్ను అంగీకరించాడు. And he will not reject you now. ఆయన నిన్నెప్పుడు తిరస్కరించాడు. Don't make your heart strong against him. ఆయనకు వ్యతిరేకంగా నీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. Shall we pray? ప్రార్థన చేద్దాం.